ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. దైవ జనాంగమా, నూతన నిబంధన గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో యేసు ప్రభువారు తన బోధనలో ఒక మాటను వాడుతూ వచ్చాడు. నిశ్చయముగా అనే మాటను వాడుతూ వచ్చాడు. నిశ్చయము అనగా డ్యామ్ షూర్ అని అర్థం, జరిగి తీరాల్సిందే అనే అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది. చూడండి, మన జీవితంలో మనకి ఏది అవసరమో అవసరాన్ని గుర్తించి మనం ఫలించులాగున, అభివృద్ధి పొందులాగున, విస్తరించులాగున, మన వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల చదువుల్లో కానీ, చెరువుల్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఏ ఫీల్డ్లో మనం ఉన్నా మనము ఆశీర్వదింపబడి విస్తరించడానికి మనకి శక్తి సరిపోదు, బలం సరిపోదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శక్తిని, తన బలమును, ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతి అతీతమైనటువంటి శక్తినిచ్చి మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఇలాగ చెప్తూ ఉన్నాడు, నా నామంలో మీరు ఏం అడిగితే నేను అది మీకు చేస్తానంటున్నాను, నా నామం నేను మీకు ఇచ్చాను అన్నాడు. చూడండి, యోహాను సువార్త 14 అధ్యాయం 13-14 ఇలాగ అంటున్నాడు, నా నామంలో తండ్రికి మీరు ఏం అడుగుతారో కుమారుని యందు ఆయన మహిమపరచబడినట్లు ఆయన మీకు చేయను అన్నాడు. అట్లాగే మనం చూస్తే యోహాను సువార్త 14-14 నా నామంలో మీరు ఏం అడిగితే నేను మీకు చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదండి, యోహాను సువార్త 15 అధ్యాయం 16 అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నా నామంలో మీరు ఏం అడిగితే అది మీకు చేస్తాను, మీరు ఫలించి ఆ ఫలములో నిలిచి ఉండినట్లు నన్ను అడగండి, నా నామంలో మీరు అడగండి, నేను మీకు అది చేస్తాను అంటున్నాడు. మరలా అట్లాగే యోహాను సువార్త 16, 23, 24 ఇలాగ అంటున్నాడు, ఇంతవరకు మీరు నా నామంలో ఏమీ అడగలేదు, మీరు ఇప్పుడు అడగండి, నిశ్చయంగా అది నేను మీకు చేస్తాను, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు 16, 24 అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగమంటున్నాడు. మనము యేసయ్య నామంలో అడగాలి. యేసయ్య తన నామాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ద పవర్ ఆఫ్ అటార్నీ అనేది లీగల్గా, చట్టరీత్యగా ఒక అధికారం ఇవ్వబడుతుంది మనుషునికి. యేసు ప్రభువారు ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిలువ మరణం చేత, పునరుద్ధానం చేత మానవుడు కోల్పోయినటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు మరలా సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకున్నటువంటి స్వాస్థవ్యం అంతట్లో నుండి, మహిమలో నుండి, తండ్రి దగ్గర నుండి తీసుకున్నవన్నీ కూడా తన నామంలో విశ్వసించిన మన అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక ప్రకటన గ్రంథం 5:12 ప్రకారంగా నేను మీకు జ్ఞానమును, ఐశ్వర్యమును, బలమును, శక్తిని, ఘనతను, సకల ఆశీర్వాదములను నేను ఇస్తానంటున్నాడు. ఆయా జాతులని, ప్రజల్లో నుండి, భాషల్లో నుంచి, ప్రాంతాల్లో నుంచి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ప్రజలను కొన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఈ భూమి మీద ఆయన ఏలుబడి చేసేటట్టు చేయాలనుకుంటున్నాడు. పరలోక రాజ్యం అంటే అది ఒక ప్లేస్, అది పరలోకంలో ఉంది. అట్లాగే దేవుని రాజ్యం అంటే అది ఒక ఐడియాలజీ మన మధ్యలో ఉంది. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే దేవుని నామంలో కూడుకుంటారో వారి మధ్యలోనే ఉంది. దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అని అనడానికి ఎవిడెన్స్ ఏంటంటే యేసుక్రీస్తు నామంలో అపవిత్రాత్మలు పారిపోవడం, సంఖ్యలు తెగిపోవడం, రోగులు స్వస్థపరచబడడం, దేవుని సంకల్పం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని రాజ్యము ఉన్నదని, ఆయన సన్నిధి ఉన్నదని మనము అర్థం చేసుకోవాలి. దైవ జనాంగమా, మన కుటుంబంలో కానీ మనకి ఏ అవసరమైన వాక్యం సెలవిస్తుంది, మీరు అడగకే పొందకే ఉన్నారండి, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగమంటున్నాడు ఆయన. నిశ్చయంగా ఆయన మన పక్షాన కార్యాలు చేస్తాడు. మనం అభివృద్ధి పొందాలన్నా, విస్తరించాలన్నా ఈ భూలోకంలో మన శక్తి సరిపోదు. అదృశ్యమైనటువంటి, ప్రకృతి అతీతమైనటువంటి, పరసంబంధమైనటువంటి శక్తితో మనల్ని, మన కుటుంబాలను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మనకి ఎన్నో ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన నామమును బట్టి లేఖనాలను మనం చక్కగా అర్థం చేసుకొని మనం ప్రార్థనలో విసుగుగా అడుగుతూ ఉంటే దేవుడు మన స్థితిని మారుస్తాడు, లేనివన్నీ ఇస్తాడు. ఆహా, అందుకే అబ్రహాం అంటున్నాడు, నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు అని చెప్పాడు. మృతులను సైతం సజీవులుగా చేసేవాడట మన దేవుడు. కనుక నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో మనకి ఏమేమి కావాలో మనం ఆయనకి అడిగితే భోగేచ్ఛల కొరకు కాదు కానీ
మన అవసరతలన్నీ ఆయన తీర్చగలడు. మనము బహుగా ఫలించడం ద్వారా మనము విస్తారమైనటువంటి తన కృపతో నింపబడి సమృద్ధి అయిన జీవము ఆయన ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభువారు కొరత లేని ఆత్మతో మనల్ని అభిషేకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ధారాళముగా ఆయన జ్ఞానం కూడా మన పిల్లలకి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక ఏది చేసినా ఆలోచన కావాలన్నా, ఆస్తి కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, దీవెనలు కావాలన్నా, కృప కావాలన్నా, చక్కని ప్రయాణం కావాలన్నా, మన జీవితంలో ఏ కొరత అయితే ఉందో, ఏ అక్కడైతే ఉందో దాన్ని గుర్తించి యేసు నామములో మనం అడుగుతూ ఉండగా మన సంతోషం పరిపూర్ణమైనట్లు ఆయన చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు. కనుక ఈ మాటల చేత మీరు ఆదరింపబడి ప్రభువు నామంలో మనము అడగడం, పొందుకోవడం నేర్చుకోవాలి. ఇది విశ్వాసానికి, అట్లాగే దేవునితో మనం సంబంధం కలిగి జీవించడానికి ఈ సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి ఈ మాటలను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనతో సంబంధం ఏర్పరచబడ్డానికి. ఆయన సజీవుడని, మనము పిలిస్తే పలుకుతాడని, సమీపంగా ఉన్నాడని రుజుపరచడానికే. రండి, తట్టండి, తెరవబడును, అడగండి మీకు ఇవ్వబడును, వెదుకుడి నా సన్నిధిలో మీకు దొరుకుతాయని చెప్పాడు. కనుక ఇంతగా ప్రేమించిన దేవుడు మనకు దొరికాడు. గలిబిలికి, కలవరానికి గురవ్వకండి. ఎక్కడెక్కడో ఎతికారు, ఏదేదో చేశారు. యేసయ్యని ఒకసారి ట్రై చేయండి. ఆయన నిశ్చయంగా మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.